తల్లిపాలు శిశువులకు అమృతంతో సమానం. అయితే ఈ అమృతం శిశువులందరికీ లభించడం లేదు. ఈ సమస్యకు చరమగీతం పాడేందుకు మంచి మనసుతో ముందుకొచ్చారు తమిళనాడుకు చెందిన కావ్య. అమృత సమానమైన మాతృమూర్తి చనుబాలను దానం చేస్తూ ఎందరో పసి ప్రాణాలకు ప్రాణదాతగా నిలుస్తున్నారు. కోయంబత్తూరులోని పీలమేడుకు చెందిన కావ్య సాఫ్ట్వేర్ నిపుణులైన గిరిధర్ను కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2 కుమారులు ఉన్నారు. కావ్య మొదటి బిడ్డ నెలలు నిండకుండానే పుట్టాడు. దీంతో తన బిడ్డను నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ చేర్చాల్సి వచ్చింది. అప్పుడే హైపర్ లాక్టేషన్ అనే సమస్య కావ్యకు ఉన్నట్లు తెలిసింది. దీనివల్ల శరీరం అధిక మొత్తంలో తల్లిపాలను ఉత్పత్తి చేస్తోంది. పాల ఉత్పత్తిని క్రమబద్ధంగా ఉంచడానికి రోజు ప్రత్యేక పంపును ఉపయోగించి క్రమం తప్పకుండా పాలను బయటకు తీయాలని కావ్యకు వైద్యులు సూచించారు. శరీరంలో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతుండటంతో అదే వార్డులో చికిత్స పొందుతున్న ఇతర పిల్లలకు ఆ అదనపు పాలను దానం చేయడం ప్రారంభించారు. తల్లిపాలు లేక చాలా మంది పిల్లలు పడుతున్న ఇబ్బందిని చూసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని కావ్య తెలిపారు. 2023లో కేవలం 7 నెలల వ్యవధిలోనే కావ్య కోయంబత్తూరు, పొల్లాచ్చిలోని ప్రభుత్వ ఆసుపత్రులకు ఏకంగా 110 లీటర్ల తల్లిపాలను దానం చేసింది. ఈ క్రమంలో కలాం వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. ఆ తర్వాత కావ్య తన రెండో కాన్పు సమయంలో 2 నెలల వ్యవధిలో 40 లీటర్ల తల్లిపాలను దానం చేసింది. ప్రస్తుతం కావ్య దంపతులు మగిజ్మ్ బెస్ట్ మిల్క్ డొనేషన్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు.